హాయ్! హలో! గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు భోగి వ్లాగ్‌ని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్. ఎందుకు అంటే ఫస్ట్ టైం ఆరుష్‌కి ఇంకా పాపకి ఆ రోజు భోగి పళ్ళు వేశాము. నాకు ప్రతి అకేషన్‌ని సెలబ్రేట్ చేసుకోవడం నచ్చుతుంది. అండ్ అందులో బుజ్జి తల్లి పుట్టిన తర్వాత ఫస్ట్ భోగి ఫస్ట్ టైం పట్లంగా ఆ రోజే వేశాను. అండ్ అలా భోగి పళ్ళు వేయడం చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఇంకా హ్యాపీగా అనిపించింది. ఎంతైనా ఆడపిల్లలు ఇంటికి కళ అంటారు కదా! ఆ రోజైతే ఇల్లు కళకళలాడిపోయింది. సో, ఆ హ్యాపీ వ్లాగ్‌ని మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో, ఇది ఎర్లీ మార్నింగ్ టైం 4 అలా అవుతుంది. నేను లేచి కిందకి వచ్చాను. ఫస్ట్ మార్నింగే చంటి పిల్లలకి స్నానం చేయించాలి అంటారు కదా! అండ్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ రోజు మనం భోగి స్నానం చేస్తూ ఉంటాం కదా! ఇక్కడ మా అపార్ట్మెంట్ కింద భోగి మంట వేశారు. అక్కడికి వచ్చాను. నేను ఒక్కదాన్నే వచ్చాను. బికాజ్ పిల్లలిద్దరూ ఉన్నారు కదా! మా హస్బెండ్ వాళ్ళకి తోడుగా ఉన్నారు. ఈలోపు నేను కిందకొచ్చి దండం పెట్టుకున్నాను. భోగి అంటే ఆ భోగి మంట ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా! సో, అలా కొంచెం సేపు దండం పెట్టుకొని ఇంకా పైకి వచ్చేసి పాప కోసం నలుగు కలుపుతున్నాను. మీగడ, కొంచెం పాలు అండ్ నలుగు పిండి. సో 4:30కి అలాగా ఆరుష్‌ని లేపడం స్టార్ట్ చేశాము. ఆహ్, వాడు కూడా పెద్దగా విసిగించలేదు. తొందరగానే లేచాడు. పైన క్యాంప్ ఫైర్ అవుతుంది. భోగిమంట వేశాము. రా రా చూద్దువు అంటే ఇంక లేచిపోయాడు. అల్లరి చేయలేదు. పాపకి ఒక పక్క స్నానం చేయిస్తూ అండ్ ఆరుష్‌ని కూడా లేపాము. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ భోగి మంట దగ్గరికి వెళ్లారు. నేనేమో పాప దగ్గరున్నాను. ఆ రోజైతే అలా షిఫ్ట్ అవుతూ భోగి మంట దగ్గరికి వెళ్లి దండం పెట్టుకొనొచ్చాము. నాన్న ఏమైనా చూడు. సో, భోగి స్నానాలైతే అయిపోయాయి. ఆరుష్‌కి నలుగు పెట్టేటప్పుడు చాలా గోల చేశాడు. అస్సలు చెయ్యి వేయనివ్వలేదు. అంటే వాడికి నలుగంటే భయం. ఇంకా అలా బుజ్జగించి ఏదో మాట్లాడుతూ అలా నలుగు పెట్టాను. అప్పుడు పాపకి రెడీ చేస్తున్నా. ఈ 2 ఫ్రాక్స్‌లో ఏది వేయాలో అర్థం గాక తననడుగుతున్నాను. నాకే చిన్న కన్‌ఫ్యూజన్ వచ్చినా తన్నే అడుగుతాను. నా డ్రెసెస్ విషయంలో కూడా అంతే. సో, ఫైనల్‌గా ఇద్దరం వైట్‌కే ఓటు వేశాము. ఆ వైట్ కలర్ ఫ్రాక్ వచ్చి మీషోలో తీసుకున్నాను. బావుంది. ఇంకా అదే వేసి పాపను కూడా రెడీ చేసేసి అందరం రెడీ అయిపోయి కిందకి టెంపుల్ దగ్గరికొచ్చాము. ఇది మా అపార్ట్మెంట్‌కి ఉన్న వినాయకుడి టెంపుల్. మా టెంపులే ఇది. అంటే మా అపార్ట్మెంట్ టెంపుల్. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నాము. మా బావగారిని పిక్ చేసుకోవడానికి. అండ్ నేను పింక్ కలర్ బేబీ పింక్ కలర్‌ది కుర్తా సెట్ డ్రెస్ వేసుకున్నాను. ఇది ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తీసుకున్నాను. అందుకే కొంచెం లూజ్‌గా ఉంది. బావుంటుంది. పైనంతా గోటాపట్టి వర్క్ వస్తుంది. మంచి కలర్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్. మీషోలో కొన్నాను. నాకు నార్మల్‌గా భోగి పళ్ళు ప్రాసెస్ తెలియదు. అండ్ వేయాలన్న ఆలోచన కూడా లేదు. కానీ ఎవరో అన్నారు జస్ట్ ఒక 2, 3 డేస్ ముందు పాపకి భోగి పళ్ళు వేస్తున్నావా అని. అప్పుడు నాకు ఐడియా వచ్చి సరే అవును వేద్దాము. ఆరుష్ కూడా వేయలేదు కదా అని ఇంకా ఫిక్స్ అయ్యాను. బట్ నాకు డౌట్ ఉంది. పాపకి ఇంకా 3 మంత్సే కదా వేయొచ్చో లేదో అని. ఇంకా మా పంతులు గారు ఉన్నారు కదా అతనికి అడిగాను. అతనేమో పర్లేదమ్మా వేయొచ్చు. కానీ చిన్నపిల్ల కదా కొంచెం కంగారు పడతది కదా! ఎక్కువ మందితో వేయించకుండా జస్ట్ ఒక ముగ్గురు అలా వేయండి సరిపోతుంది అన్నారు. సరే ఇంక వేయడంలో తప్పు లేదు కదా అని వేద్దామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నాము. మా చిన్న బావగారు బెంగుళూరులో ఉంటారు. అంటే అక్కడ వర్క్ చేస్తున్నారు. సో, తను ఫెస్టివల్‌కి వస్తున్నారు. తనని పిక్ చేసుకోవడానికి. నేను మా తోటికోడలు ఇంకా ఆరుష్ అందరం కలిసి వెళ్తున్నాము. బావగారిని పిక్ చేసుకొని అక్కడి నుంచి అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్యని కూడా పిక్ చేసుకోవాలి. సో, తనే మా కో సిస్టర్ రెండో తోటికోడలు. ఈ ఇయర్ డిసెంబర్‌లో కొంచెం బాగా చలనిపించింది గానీ, బట్ పండగ టైంకొచ్చేటప్పటికి ఆ రోజు అస్సలు చలి లేదు. అంత మార్నింగ్ లేచాను గానీ, కొంచెం కూడా చలనిపించలేదు. చల్లనీళ్ళు వేసుకొనే స్నానం చేశాను. వేడి నీళ్ళు కూడా వేసుకోవాలనిపించలేదు. బట్ ఇక్కడ కొంచెం ఫాగీగా అనిపించింది. అందుకే వీడియో తీస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది ఎన్ఏడి రోడ్ అనమాట. అక్కడ ఫ్లైఓవర్ వేశారు కదా! నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ మధ్యలో బయటికెళ్ళలేదు కదా! అందుకే చిన్న క్లిప్పింగ్ తీశాను. ఫైనల్‌గా బావగారిని పిక్ చేసుకొని అత్తయ్య దగ్గరకొచ్చాము.
సో, సింహాచలం వచ్చాము. ఇక్కడికొస్తే భలే ప్లెజెంట్‌గా అనిపిస్తది. చూసారా ఫుల్ గ్రీనరీ కనిపిస్తుంది కదా! అండ్ అక్కడ ఉయ్యాల్లో కూర్చుంటే ఇంకా అనిపిస్తది. బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. మార్నింగే కదా! సో, బయట నుంచి బ్రేక్‌ఫాస్ట్ అది తీసుకొనొచ్చాము. అంటే అత్తయ్యకి తెలీదు మేము వస్తున్నామని సడెన్‌గా వచ్చాము కదా! ఇంకా బయట నుంచి టిఫిన్స్ అవి కొనుక్కొని వచ్చేసాము. అండ్ మేము ప్రతి ఇయర్ ఫెస్టివల్ ఊర్లో చేస్తాము. అంటే మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య ఊరు ఉంటుంది. జానకిపేట అని అక్కడికి వెళ్తాము ప్రతి ఇయర్. కాకపోతే ఈ ఇయర్ సింహాచలంలో చేసేసుకుందాము ఇక నుంచి అని అనుకున్నాం గానీ, బట్ వీళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటయిపోయింది కదా! ఈ ఇయర్ కూడా మళ్ళీ లాస్ట్‌లో జానకిపేటకే ఫిక్స్ అయింది ప్రోగ్రాము. అందుకే మావయ్య గారు అక్కడికి వెళ్లారు. అత్తయ్య ఒక్కలే ఉన్నారు. ఈవినింగ్ భోగిపళ్ళు వేయాలి కదా! అందుకే అత్తయ్యని పిక్ చేసుకోవడానికి వచ్చాము. అండ్ ఆ ముందు రోజో ఎప్పుడో జంతికలు, గులాబీ పువ్వులు, రవ్వ లాడు ఇవన్నీ చేశారు అత్తయ్య. అవే మీకు చూపిస్తున్నాను. పాపం ఎవ్వరూ లేరు. తను ఒక్కలే చేసుకున్నారు. అమ్మ కూడా పిండి వంటలు చేసింది. "వద్దమ్మా చేయకు" అని అత్తయ్యకి చెప్పాను, అమ్మకి చెప్పాను. ఈ ఏజ్‌లో వాళ్ళకి అంత పనెందుకు అన్నట్టు వద్దన్నా వాళ్ళు వినరు కదా! పండక్కి పిల్లలకివ్వాలి అన్నట్టు ఇంక ఇద్దరు కష్టపడి బోలెడు చేసేశారు. అండ్ ఇది ఈవినింగ్. మార్నింగ్ కట్ చేస్తే మళ్ళీ ఈవినింగే వ్లాగ్‌ని స్టార్ట్ చేశాను. ఈ గ్యాప్‌లో చాలా పనులు చేసుకున్నాను. ముందు రోజు బయటికి వెళ్ళాం గానీ, ఓన్లీ గోల్డ్ షాపింగే అయింది. భోగిపళ్ళు వేయడానికి భోగిపళ్ళు, చెరుకు ఇవన్నీ కొనాలి కదా! అవేవి షాపింగ్ అవ్వలేదు. ఇంకా ఆ సింహాచలం నుంచి వచ్చిన తర్వాత వెళ్ళాను. బట్ భోగిపళ్ళు ఎంత చండాలంగా ఉన్నాయంటే పాడైపోయి మెత్తగా ఉన్నవి, కుళ్ళిపోయినవి అలాంటివే ఉన్నాయి. అస్సలు దొరకలేదు. మార్కెట్ అంతా తిరిగాను. చాలా ట్రై చేశాను. దొరకలేదు. ఫైనల్‌గా ఏవో కొన్ని పట్టుకొని వచ్చాను శాస్త్రానికి. అండ్ అలానే పాపకి హెయిర్ బ్యాండ్స్ కొందామని బ్యాంగిల్ స్టోర్‌కి వెళ్ళాను. అప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఇద్దరిని కలిసాను. అంటే వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నన్ను చూసి. నేను కూడా అంతే హ్యాపీగా అనిపించింది వాళ్ళని కలవడం. అంటే ఈ మధ్య కాలంలో బయటికి ఎక్కువగా వెళ్ళట్లేదు. అండ్ ఈ కరోనా వల్ల ఎవరిని కలవలేదు సబ్స్క్రైబర్స్‌ని. చాలా రోజుల తర్వాత ఇలా కలవడం అండ్ వాళ్ళు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో నా గురించి నేను బ్యాంగిల్ స్టోర్‌లోకి వెళ్ళడం చూసి బయటే వెయిట్ చేశారు. మోర్ దాన్ 15 మినిట్స్ వెయిట్ చేసి నన్ను కలిసి చాలా మాట్లాడారు. బట్ నేనే వీడియో తీయలేదు వాళ్ళని. అట్‌లీస్ట్ ఫోటో కూడా దిగలేదు. అంటే అప్పుడు ఫోన్స్ పట్టుకెళ్ళలేదు. నేను జస్ట్ అలా హడావిడిలో వెళ్ళిపోయాను. అందుకే తీసుకోలేదు. సో, మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని అనుకుంటున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ నన్నొచ్చి కలిసినందుకు, మాట్లాడినందుకు. అండ్ ఇదే నా డెకరేషన్. సింపుల్ డెకరేషన్. ఊరికే బ్యాక్‌గ్రౌండ్ బోడిగా ఉండకుండా అలా చిన్నగా డెకరేట్ చేసుకున్నాను. కర్టెన్ రాడ్స్ ఉంటాయి కదా! వాటికే అలాంటి బంతి పూల హ్యాంగింగ్స్ అవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి హ్యాంగ్ చేసి అండ్ మధ్యలో పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా! అవేంటంటే ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. వాటిని విడదీయొచ్చు కావాలనుకుంటే. వాటిని విడదీసి అలా స్టిక్ చేశాను. తర్వాత నేను, పాప కూడా రెడీ అయిపోయాం. నేను బయటికెళ్ళొచ్చాను కదా! అందుకే మళ్ళీ హెడ్ బాత్ చేశాను. చేసి ఇంకా ఫ్రెష్‌గా రెడీ అయ్యాను. ఈ వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు మీరు చూస్తున్నాను కదా! అది నేను లాస్ట్‌లో ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత తీసుకున్నాను. మీకు నా శారీ చూపించడానికి ఇక్కడే ఆ వీడియోని ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను అనే డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అంటే కొత్త శారీనే పండక్కి కోసం కొన్న శారీ. కొంచెం పాపకి నాకు మ్యాచ్ అవుతుంది కదా అన్నట్టు వేసుకున్నాను. ఇది లేటెస్ట్ మోడల్ శారీ. ఇప్పుడు కరెంట్ దిగాయి శారీస్. సో, ఇది ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్. అలానే వీళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి బ్లౌజ్ స్టిచ్ చేపించాను. కానీ ఆ బ్లౌజ్ లాస్ట్ మినిట్‌లో వెళ్ళి పిక్ చేసుకోవడం అవ్వలేదు. అందుకే నా దగ్గర ఉన్న బ్లౌజ్‌తో పేరప్ చేశాను. నేను వేసుకున్న బ్లౌజ్ నా పెళ్లి నాటి బ్లౌజు. అప్పట్లో కొంచెం షార్ట్ మోడల్ హ్యాండ్స్ ఎక్కువగా పెట్టించుకునేవాళ్ళం కదా! సో, అలా చాలా పొట్టిగా ఉంటాయి హ్యాండ్స్. కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఫైనల్‌గా శారీ అయితే చాలా బావుంది. మంచి పట్టు లుక్ వచ్చింది. వెరీ రీజనబుల్ ప్రైస్‌లో. సో, ఇలా రెడీ అయిపోయాను. అండ్ చేతికి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. అవి మీషో నుంచి. అండ్ మెడలో వేసుకున్న జ్యువెలరీ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. కావాలనుకుంటే చెక్ చేయండి.
అండ్ మా బుజ్జి బంగారం ఇలా రెడీ అయింది. ఎంత హ్యాపీ అనిపించిందో నాకు అలా పట్లంగా వేయగానే. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. అంటే ఎందుకో నాకు ఆడపిల్లలంటే ఇష్టం. ఆడపిల్లలకి మనం చక్కగా అన్నీ వేసుకొని ముచ్చటగా చూసుకోవచ్చు అనే ఫీలింగ్. అంటే అబ్బాయిలకి కూడా చేసుకోవచ్చు. బట్ ఒక సెర్టైన్ ఏజ్ వరకే కదా! ఆ తర్వాత రెగ్యులర్ ప్యాంట్ షర్ట్సే కదా! సో, ఆడపిల్లలకి అలా కాదు. సో, చాలా ముచ్చటగా అనిపించింది ఆ రోజు. నేను అసలు డైరెక్ట్‌గా బారసాలకే పట్లంగా వేద్దాము, అప్పటి వరకు వేయొద్దు అనుకున్నాను. కానీ ఈ అకేషన్‌కి ఎందుకు మిస్ చేయాలి అన్నట్టు అప్పటికప్పుడు స్టిచ్ చేపించాను. బారసాల కోసం స్పెషల్‌గా వేరేవి కుట్టించాను. అవి మీకు తర్వాత షేర్ చేస్తాను. ఇది ఆల్రెడీ మీకు చూపించాను కదా! నేను టైలర్‌కి ఇచ్చి స్టిచ్ చేపించాను ఇలాగా. కింద లంగా వచ్చి బ్లౌజ్ పీసు నా శ్రీమంతం శారీది. అండ్ పైనేమో కాసులు అవి పెట్టి చిన్నగా వర్క్ చేయించినట్టు, అంటే వర్క్ చేయించిన లుక్ వచ్చినట్టు అలా స్టిచ్ చేయించాను. అదైతే పడుకునే ఉంది. అండ్ ఇక్కడ తాంబూలము అండ్ భోగిపళ్ళు అవన్నీ వేయడానికి రెడీ చేస్తున్నాను. భోగిపళ్ళు నీట్‌గా వాష్ చేసి బయట సన్ డ్రై చేసేసాను. ఎందుకంటే బయట నుంచి కొన్న పిల్లలు తల మీద వేస్తాం కదా! అందుకనే వాష్ చేసి పెట్టాను. అండ్ ఇందులో చెరుకు ముక్కలు, చాక్లెట్స్, చిల్లర ఇవన్నీ వేస్తారంట. ఇంకా పువ్వులు ఇవన్నీ వేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేయకుండా పెట్టుకుంటారో ఏమో తెలీదు గానీ నాకైతే కరెక్ట్ ప్రొసీజర్ తెలీదు. ఇది నేను వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు ఫాలో అయ్యాను. నాకు టైం ఉంటే మేబీ నేను యూట్యూబ్‌లో గానీ ఎక్కడైనా చూసి ఫాలో అవుదును. అంత టైం కూడా లేదు. ఇంకా అలా వాళ్ళు వీళ్ళు చెప్పింది అలా ఫాలో అయిపోయాను. టోటల్‌గా ఆ రోజైతే పువ్వులు, చెరుకు ముక్కలు అండ్ ఏమంటారు భోగిపళ్ళు అంటే అదే రేగిపళ్ళు, చిల్లర, చాక్లెట్స్ ఇవన్నీ వేశాను. అండ్ అరటిపళ్ళు తాంబూలానికి పెట్టాను ఒక పక్క. అండ్ అందరూ వచ్చేసారు. పాపని ఇలా రాకర్‌లో కూర్చోబెట్టాము. అంటే పాపది రాకర్ చైర్ ఉంది కదా! దాంట్లో కూర్చోబెడితే తనకి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. ఇబ్బంది ఉండదు అన్నట్టు ఇలా కూర్చోబెట్టాము. ఆ రాకర్‌లో పైన ఇలాంటి పట్టు చీర వేసి దానిపైన ఇలా కూర్చోబెట్టాము. పడుకొనే ఉంది. నేను రెడీ చేసినప్పుడు పడుకొనే ఉంది. అండ్ ఆ భోగిపళ్ళు వేసే అంత టైంలో కూడా పడుకునే ఉంది. అస్సలు లేవలేదు. ఇక్కడ మా వదిన లేపడానికి ట్రై చేస్తున్నారు. తను లేచినప్పుడు వేస్తే బావుంటది కదా అన్నట్టు ట్రై చేశారు గానీ కుదరలేదు. అండ్ ఇక్కడ చాలా క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయి. అంటే రికార్డ్ అవుతుంది అనుకుని షూట్ చేశారు. కానీ అది రికార్డ్ అవ్వలేదు. అలా చాలా క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయి. ఆ గ్యాప్‌లో అమ్మ వాళ్ళు, అత్తయ్య, మా వదిన, మా తోటికోడలు అంటే మా పెద్ద తోటికోడలు ఇలా అందరూ వేసేశారు. సో, ఆ తర్వాత రికార్డ్ అయినవన్నీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మేము వేస్తున్నాము. అండ్ నేను చాలా మిస్టేక్స్ చేశాను తెలియక. అంటే నాకు కరెక్ట్ ప్రాసెస్ తెలీదని చెప్పాను కదా! అసలు ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి భోగిపళ్ళు వేయడం స్టార్ట్ చేస్తారంట. అంటే ఇంట్లో పెద్ద వయసు పిల్లలుంటారు కదా! వాళ్ళకి ఫస్ట్ ఏసి అలా లైన్‌గా వన్ బై వన్ వేస్తూ వస్తారంట. బట్ నాకు తెలియక ఫస్ట్ పాపతో స్టార్ట్ చేశాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ బొట్టు పెట్టి, హారతిచ్చి, అక్షింతలు వేసి ఆ తర్వాత భోగిపళ్ళు, చెరుకు ఇవన్నీ మిక్స్ చేసి ఉన్నాయి కదా! అవన్నీ ఇలా 3 సార్లు దిష్టి తీసినట్టు తీసి అలా తలపైన వేస్తారంట. సో, నాకు ఆ తర్వాత ఎవరో వీడియోలో నేను చూసి తెలుసుకున్నాను. అప్పుడు అనుకున్నాను సరే నెక్స్ట్ టైమ్ అయినా కరెక్ట్‌గా చేద్దాము అన్నట్టు. సో, ఇలా నాకు తెలిసినట్టు ఆ రోజైతే చేసేసాను. సో, మీకెవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటేంటి అంటే ఫస్ట్ తల్లిదండ్రులు వేయాలంట. అంటే ఏదైతే బేబీ ఉంటదో ఆ బేబీ యొక్క పేరెంట్స్ ఫస్ట్ వేసి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వేస్తారంట. సో, ఏదైనా ఆ రోజు భోగిపళ్ళు వేయడం బిహైండ్ కాన్సెప్ట్ ఏంటి అంటే అదే పిల్లలు ఎదుగుతారు అని అంటారు గదా! అది ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. సో, ఇక్కడ వేస్తున్నదొచ్చి మా నెయిబర్స్. అంటే ఎక్కువ ఎవరిని పిలవలేదు. ఓన్లీ మా ఇంట్లో వాళ్ళు, మా నైబర్ వాళ్ళనొక్కటి పిలిచాను. అండ్ మా అపార్ట్మెంట్‌లో వాచ్‌మ్యాన్ వాళ్ళు, మా ఇంట్లో కుకింగ్ చేస్తున్న వాళ్ళు వీళ్ళే వచ్చారు. అంతకు మించి ఎవరిని పిలవలేదు. సో, అక్కడ పక్కన మా పెద్ద తోటికోడలు అలా పాపని పట్టుకొనే ఉంది. అంటే చైర్‌లో వేశాం కదా! చీరతో పాటు జారిపోతదేమో అన్నట్టు పాపం తను అలా పట్టుకొనే కూర్చుంది. ఏంటి ఏంటి మీరు వేసి ఆంటీ ఈ చెప్పేసి పిల్లలకి అన్నయ్య
కూర్చుంటే కేసీయండి ఇంకా ఎదగడం తగ్గట్లేదు. గాయత్రి నీకు వేసేయాలా? నీకే వేయాలి ఫస్ట్. కొంచెం కొంచెం కార్తీక్ కూర్చోాలి. కెమెరా ఎన్ని రకాలుగా తిరగాల్సి వస్తుందో ఒకలా ఉండలేదు. ఆ తర్వాత ఈ పిల్లలందరికీ వేద్దామని వాళ్ళని కూర్చోమంటే అస్సలు మాట వినట్లేదు. చూశారు కదా, లైన్గా 1 by 1 కూర్చోబెడదాము ఏజ్ బట్టి అని ట్రై చేసాము, బట్ వినలేదు వీళ్ళు. ఇంకేదో అలా కూర్చోబెట్టేసి ఏదో బ్లెస్ చేస్తున్నట్టు వేసేసాము. 1 by 1 వేస్తే టైం పట్టేస్తుంది అండ్ వీళ్ళు మాట వినట్లేదు కాబట్టి ఇంకా ఎవరు ఎలా కూర్చుంటే అలా ఉండనిచ్చి జస్ట్ అలా ఏదో బ్లెస్ చేస్తున్నట్టు ఇంకా అందరం 1 by 1 వేసాము. అండ్ మా ఆరుషల్లో చూసారా, వాడు మామూలుగా చేయడు. ఇంట్లో నార్మల్గా ఉంటే కామ్గా ఉంటాడు కానీ కొంచెం పర్లేదు కంపేర్ చేస్తే. బట్ ఎవరైనా వస్తే, అందులోని వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ తమ్ముళ్ళు వస్తే ఇక మామూలుగా గోల్ చేయడు. ఫుల్ జోష్లో ఉండి చాలా అల్లరి చేస్తాడు. ఇంకా అలా ఉంది ప్రస్తుతానికైతే. నేను ఒక పక్క సరే డ్రింక్స్ అవి వేద్దాము అన్నట్టు లోపలికి వెళ్ళాను. అండ్ ఇక్కడేమో తాంబూలం ఇస్తున్నాను. ఈ తాంబూలం ఇస్తారో లేదో తెలియదు నాకు కరెక్ట్గా అయితే, కానీ ఇస్తారని విన్నాను. అందుకే తాంబూలాలు అవి కూడా సర్దుకున్నాను. ఇప్పుడు అందరికీ నేను ఇస్తూ ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ లావుగా కనిపిస్తున్నానా మీకు? నాకైతే కొంచెం లావుగా కనిపిస్తున్నాను. అంటే డెలివరీ అయిన వెంటనే చాలా లాగేశాను. బట్ ఆ తర్వాత ఈ మధ్యలో కొంచెం మెల్లిగా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నట్టు అనుకుంటున్నాను. నేను వెయిట్ అయితే చెక్ చేసుకోలేదు ఈ మధ్యలో, బట్ నాకు అలా అనిపిస్తుంది. అయితే అయి ఉండొచ్చు, ఎందుకంటే డెలివరీకి ముందు అంటే ప్రెగ్నెన్సీలో అస్సలు నేను ఫుడ్డే సరిగ్గా తినేదాన్ని కాదు. ఫుడ్ అంటే విరక్తి ఉండేది నాకు అప్పుడు. అప్పుడు తినలేకపోయినవన్నీ ఇప్పుడు తినాలనిపించి కొంచెం ఫుడ్ అయితే బాగానే తింటున్నాను. అందుకే మేబీ వెయిట్ పుట్ ఆన్ అవ్వచ్చు. అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ కొంచెం కంట్రోల్ చేస్తున్నాను. అంటే తినడం మానేయట్లేదు, కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవడం అలాంటివన్నీ చేసుకుంటున్నాను కొంచెం. ఇది ఈవినింగ్ కదా, ఇంకా నైట్కి డిన్నర్లోకి జస్ట్ టిఫిన్స్ పెట్టేద్దామని అనుకున్నాను. అంటే ఈ మధ్యలో అందరూ మోస్ట్లీ టిఫిన్సే తింటున్నారు. ఆ రోజు ఏ రోజు పడిందో గుర్తులేదు, కానీ టిఫిన్స్ అయితే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు, అందరూ తింటారు కదా అన్నట్టు. అండ్ మేము ట్రావెలింగ్ చేసేది కూడా ఉంది, అందుకని టిఫిన్స్ ఇడ్లీ పెట్టి చట్నీలు చేయించాము. మొత్తానికి ఆ రోజు అయితే నాకు ఒక చిన్న సైజు బారసాల ఫంక్షన్ అయిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఆ హడావిడి, ఆ ఎన్విరాన్మెంట్ అంతా నాకు భలే అనిపించింది. ఏదో బారసాల అయిన ఫీలింగే వచ్చింది, నాకు భోగిపళ్ళు ఫంక్షన్ చేసినట్టు అనిపించలేదు. అండ్ మీకు తెలుసు కదా, మా ఫ్యామిలీ అంతా కొంచెం పెద్దది. మేమందరం కలిస్తేనే ఒక 20 మెంబర్స్ అయిపోతాము. సో ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ లానే అవుతుంది. సో ఆ రోజు కూడా అలానే అయింది. ఇంకా అందుకే ఎవరిని బయట పిలవడానికి కూడా లేదు. ఇంటి చుట్టుపక్కల కూడా చిన్నపిల్లలు ఎవరు లేరు, అందుకే పిలవలేదు. రిలేటివ్స్లో ఉన్నారు, కానీ ఇంకా ఈ టైంలో అంత ఎక్కువగా పిలవడం ఎందుకు అన్నట్టు జస్ట్ మేమే చేసుకున్నాము. అన్ని చాక్లెట్లు
నా చేత ఎక్సర్సైజ్ చేయించారు. మా వదిన అయితే పెట్టు పెట్టు పర్లేదు పెట్టు అని సరదాగా ఆట పెట్టేస్తున్నారు. అలా అందరికీ బ్లెస్సింగ్స్ అంటే అందరి కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకొని అలా లాస్ట్‌లో కొన్ని ఫోటోస్ దిగాము. ఫోటోస్ అయితే చాలా బాగా అనిపించాయి. అంటే అవే మెమరబుల్ కదా! సో అందరం గ్రూప్‌గా ఫ్యామిలీ వైస్ అలా మొత్తం అందరం కలిసి దిగాము. మీకు ఆ ఫోటోస్ అన్నీ నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను. అండ్ మొత్తానికి పాప అయితే లేవనే లేదు. చూసారు కదా! లాస్ట్‌లో ఇంక మొత్తం అయిపోయింది అన్నప్పుడు లేచింది. అప్పుడు చిన్న క్లిప్పింగ్ తీశాను చూపిస్తాను. ఇక్కడ వాళ్ళ డాడీ చూసారా సర్దేస్తున్నారు. అండ్ మా అత్తయ్య ఏమో సరిగ్గా పట్టుకోలేదు అని సరిగ్గా పట్టుకోమని మా అత్తయ్యకి చెప్తున్నారు. మన ఛానల్‌లో చాలామంది ఇలా చిన్న బేబీస్ ఉన్న మదర్స్ ఉన్నారు కదా! సో మీరు కూడా చేశారా పిల్లలకి? ఎలా చేశారు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇదిగోండి మా బుజ్జి తల్లి లాస్ట్‌లో అయితే లేచింది చెప్పాను కదా! అండ్ లేచిన తర్వాత కొన్ని పిక్స్ తీశాను. అంటే ముందంతా పడుకొని ఉంది కదా! తీయలేదు. లేచిందని చెప్పి కొన్ని పిక్స్ తీశాను. ఇవే మెమరబుల్ కదా మనకి. వాళ్ళకి చూపించుకోవడానికి, మనం చూసుకోవడానికి కూడా. అండ్ ఆ రోజు ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. మీదెలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ నా పెద్ద కూతురు అది. ఇద్దరికి ఫోటోస్ తీస్తున్నాను. నైట్‌కైతే దిష్టి తీశాను పాపకి. అంటే నా దిష్టే తగిలేసి ఉంటది దానికి. నేను నార్మల్‌గా ఈ దిష్టి ఇవన్నీ నమ్మను గానీ, బట్ పిల్లల విషయంలో కొన్ని నమ్మాల్సొస్తది కదా! అందుకే నా దిష్టే తగిలేసి ఉంటదని నైట్ దిష్టి తీసి పడుకోబెట్టాను. అండ్ ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. టేక్ కేర్. హావ్ ఎ నైస్ డే. ఫోటోస్ పెడతాను చూడండి.